రైట్, సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అవుతూ ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం తాజా రాజకీయాలకు సంబంధించి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. పవన్ కళ్యాణ్ సీఎంతో కలిసి పలు కీలక అంశాలపై చర్చిస్తూ ఉన్నారు. ఈ భేటీలో ప్రధానంగా తిరుమల లడ్డు కల్తీ అంశంపై కూడా చర్చ జరుగుతోంది. నిన్నటి కేబినెట్ సమావేశంలో సిట్ నివేదికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఐఏఎస్ అధికారులతో ఏర్పాటు చేయబోయే కొత్త విచారణ కమిటీ విధి విధానాలపై చర్చించారు. ముఖ్యంగా వైసీపీ నేతలు చేస్తోన్న ఎదురుదాడిని, సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని కూటమి నేతలు ధీటుగా ఎదుర్కోవాలంటూ ఇరు నేతలు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో పాటు జూన్ 2026లో ఏపీ నుండి ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాల కేటాయింపుపై కూడా వీరు ప్రాథమికంగా చర్చించారు. కూటమి ధర్మం ప్రకారం జనసేన, బీజేపీలకు కూడా ప్రాతినిధ్యం కల్పించేలా కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇక గుంటూరులో అంబటి రాంబాబు నివాసానికి జగన్ వెళ్తుండటంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అక్కడ శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా సీఎం అలాగే డిప్యూటీ సీఎం సమీక్షించారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటోన్న ప్రజాహిత నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, విభేదాలకు తావు లేకుండా ముందుకు సాగాలని నిర్ణయించినట్టుగా సమాచారం. రైట్, మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గుంటూరులో ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? ప్రస్తుతం ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. తాజా రాజకీయాలపై దీనిపైన పూర్తి విశ్లేషణ అందిస్తారు. ఓ టీయూ రాజేష్. సుమతి, దాదాపు 20 నిమిషాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కొనసాగుతుంది. ప్రస్తుతం ఉండవల్లి నివాసంలోని సమావేశం కొనసాగుతుంది. నిన్న కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి కేబినెట్ కు ముందు కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ సత్యకుమార్ తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆయన ఛాంబర్ లో భేటీ అయ్యారు. కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి సిట్ నివేదిక మీద సుదీర్ఘంగా నిన్న చర్చించారు. అయితే నిన్న కొంత కేబినెట్ ఉండడం, తర్వాత రివ్యూలు ఉన్న కారణంగా ముఖ్యమంత్రి ఈ రోజు మళ్లీ కలుద్దామని చెప్పిన నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబు నివాసానికి వచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు నివాసంలో భేటీ అయితే కొనసాగుతుంది. కల్తీ లడ్డు వ్యవహారంతో పాటు సిట్ ఇచ్చిన నివేదిక పైన ప్రధానంగా చర్చ సాగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా హిందువుల మనోభావాలు, తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని కించపరిచే విధంగా దాదాపు 2019 నుండి 24 వరకు జంతువులు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు కలిపినటువంటి కల్తీ నెయ్యిని ఉపయోగించారంటూ కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సిట్ నివేదిక, అంటే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్, సిబిఐ అధికారులు ఏర్పాటు చేసిన సిట్ మాత్రం పూర్తి స్థాయిలో జంతు అవశేషాలు, కొవ్వులు పెద్దగా కలవలేదంటూ సిట్ తన నివేదికను ప్రస్తావించడం, రసాయనాలతో కెమికల్స్ తోనే కల్తీ నెయ్యి జరిగిందంటూ ఇచ్చిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలని దానిపైన ఈ రోజు భేటీలో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన విషయంలో అప్పుడు టీటీడీ చైర్మన్ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి పాత్ర పెద్దగా సిట్ ప్రస్తావించలేదు. ధర్మారెడ్డి గురించి కూడా ప్రస్తావించింది, కానీ వాటితో పాటు ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, ఆ రోజు శాంపిల్స్ తీయడానికి కూడా అప్పుడు టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గాని వైవి సుబ్బారెడ్డి గాని ఒప్పుకోలేదు. ఇలాంటి అనేక అంశాలని సిట్ తన నివేదికలు ప్రస్తావించలేదు. కాబట్టి ఒక విచారణ కమిటీ వేసి పూర్తి స్థాయిలో ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపైన వెలుగు తీసే అంశం మీద ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని నిన్న కేబినెట్ నిర్ణయించింది. దానిపైన కూడా ప్రస్తుతం భేటీలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నుండి సత్యకుమార్ గాని ఖచ్చితంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి కమిటీ వేసినా పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా మద్దతు ఇస్తామని నిన్న చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్లాల అంశం మీద చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఇంప్లీడ్ అయితే ఎలా ఉంటుంది, ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఇంప్లీడ్ అయితే ఎలా ఉంటుందని నిన్న అడ్వకేట్ జనరల్ తో నిన్న మాట్లాడారు. పూర్తిగా న్యాయపరంగా ఈ కేసును ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద కూడా నిన్న చర్చించిన నేపథ్యంలో అదే అంశం మీద ఇప్పుడు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్న వైసీపీకి చెక్ పెట్టడంతో పాటుగా ఈ కల్తీ లడ్డు వ్యవహారం మొత్తాన్ని కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఇన్సిడెంట్లు కానీ ఇలా కల్తీ చేయాలంటే భయపడే విధంగా చర్యలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కల్తీ నెయ్యి వ్యవహారం మీద సుదీర్ఘంగా ప్రస్తుతం సీఎం, డిప్యూటీ సీఎం మధ్య చర్చ జరుగుతుంది. వాటితో పాటు రాష్ట్రంలో గత వారం రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు, లా అండ్ ఆర్డర్
ఆర్డర్ ఇష్యూస్ పైన కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అటు అంబటి వ్యవహారానికి అంశం, అదేవిధంగా జోగి రమేష్ ఇంటి మీద దాడి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత లా అండ్ ఆర్డర్ దాడి తప్పుతుందని ఒక చర్చ నడుస్తుంది. వైసీపీ నేతలు రాష్ట్రపతి పాలన కావాలని ఒక డిమాండ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కలిసి మీరు మీడియా పాయింట్ దగ్గర ఉన్నారనుకుంటాను. బహుశా పక్కన వాయిస్ కూడా ఓవర్లాప్ అవుతుంది, కొంచెం పక్కకు రండి. అలాగే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు చాలా ఉత్కంఠ నెలకొని ఉంది. ఓ పక్క సిట్ దర్యాప్తు ఫాల్స్ అని చెప్పి అంటున్నారు, మరోవైపు సిట్టే చెప్పింది ఏంటి అని చెప్పి వైసీపీ నేతలు టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుత రాజకీయాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి అలాగే శాంతి భద్రతల మీద కూడా సవాళ్లు లేపుతూ ఉన్నారు వైసీపీ నేతలు. దీనిపై కూడా ఏమైనా మాట్లాడుతున్నారా? ఖచ్చితంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాల మీద కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడుకుంటున్నారు. వైసీపీ కావాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. అంబటి రాంబాబు అలా బూతులు మాట్లాడడం కానీ, లేకపోతే జోగి రమేష్ లోకేష్ చంద్రబాబు మాట్లాడడం, లా అండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఇప్పుడు అదే అంశం మీద ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి ఈ వరుస వ్యవహారాలపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, లా అండ్ ఆర్డర్ ఏ విధంగా కంట్రోల్ చేయాలని దానిపైన చర్చిస్తున్నారు. ప్రధానంగా కల్తీ లడ్డుతో పాటు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, జగన్ గుంటూరు పర్యటన మీద కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో అటు వైసీపీ కొత్త అటాకింగ్ మోడ్ లో వెళ్తున్న నేపథ్యంలో వాటిని ఏ విధంగా ఫేస్ చేయాలి, మంత్రులు ఏ విధంగా వాటిని తిప్పికొట్టాలి, కల్తీ లడ్డు వ్యవహారాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశం మీద నిన్న కేబినెట్ లో చర్చించారు. ఇప్పుడు దాని కొనసాగింపుగా ఇంకేం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలని దానిపైన అటు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మధ్య భేటీ అయితే కొనసాగుతుంది. సుమతి, రాజేష్, ఇంకో విషయం, ఇప్పుడు రేపు 4 సీట్లు ఖాళీ అయిపోతున్నాయి రాజ్యసభలో. దానికి సంబంధించి పొత్తులో భాగంగా ఆశావహుల లిస్ట్ ఏమన్నా ఉందా, ఎవరెవరికి దక్కే అవకాశాలు ఉన్నాయి? దీని మీద కూడా చర్చించే అవకాశాలు లేకపోలేదు అని చెప్పి ఇంటర్నల్ గా వినిపిస్తున్నమాట. వాస్తవంగా 4 రాజ్యసభ స్థానాలు జూన్ లో ఖాళీ అవుతున్నాయి. కానీ ఇప్పటి నుంచే ఆ పార్టీలు అటు టీడీపీ గానీ, జనసేన, బీజేపీ రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు చేస్తుంది. ఆ అంశం మీద కూడా చివరిలో చర్చకు వచ్చే అవకాశం ఉందనేది మనకు అందుతున్న సమాచారం. ఆల్రెడీ జనసేన తరపున ఒక రాజ్యసభ దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. మరోవైపు బీజేపీ కూడా అంటే పరిమళ నత్వాని ఆల్రెడీ గతంలో వైసీపీ నుండి రాజ్యసభకు వెళ్లారు, ఇప్పుడు బీజేపీ నుండి ఆయన వెళ్లాలనుకుంటున్నారని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ 4 రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించిన విషయంలో కూడా ఈ రోజు చర్చ జరిగే అవకాశం కనపడుతుంది. జస్ట్ ఒక ప్రాథమికంగా చర్చిస్తారు, ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మరోసారి ప్రత్యేకంగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక మీద మరోసారి 3 పార్టీలకు సంబంధించిన నేతలు కూర్చునే అవకాశం ఉంది. కానీ ఈ రోజు భేటీ మాత్రం కల్తీ లడ్డు వ్యవహారం లీగల్ గా, న్యాయపరంగా సుప్రీంకోర్టులో ఏ విధంగా ముందుకు వెళ్లాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇంప్లిమెంట్ అవ్వాలి, అవసరమైతే తిరుపతి దేవస్థానం తరపున కూడా ప్రత్యేకంగా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ అంశాలంటి మీద ప్రస్తుతం చర్చ అయితే కొనసాగుతుంది. సుమతి, రైట్ రాజేష్, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం అయితే సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, అలాగే టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిపైన సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. అలాగే ఇతర అంశాలపై కూడా సుదీర్ఘమైన చర్చలు జరుపుతున్నట్టుగా మనకు సమాచారం. మా ప్రతినిధి రాజేష్ మినిట్ టు మినిట్ మనకు అప్డేట్స్ అందిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇటు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరు కూడా రాష్ట్ర రాజకీయాలపై స్పెషల్ ఫోకస్ పెడుతూ ఉన్నారు. చేపట్టే అంశాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి, అలాగే ప్రస్తుతం వాదోపవాదాలు ఏదైతే వైసీపీ తీవ్రమైన ఆరోపణలు చేస్తోందో వాటిని ధాటిగా ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపైన సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు గుంటూరుకి చేరుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. మరి కాసేపట్లోనే ఆయన గుంటూరులోని అంబటి నివాసానికి చేరుకోబోతున్నారు. అంబటి నివాసంపై జరిగిన దాడి అంశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటికే అక్కడికి భారీగా నేతలు కూడా చేరుకొని ఉన్నారు. ఈ 2-3 రోజుల నుంచి కూడా వైసీపీ నేతలు అందరూ కూడా సిద్ధార్థ నగర్ వైపు వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం సిద్ధార్థ నగర్ అంతా కూడా పోలీసులు పగడ్బందీగా మోహరించి ఉన్నారు, బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరిని కూడా వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ కూడా అన్నారు. అలాగే సెక్షన్ 30 పరిసర ప్రాంతాల్లో అంతా కూడా అమలవుతోంది. ఎవరు గుంపులుగా ఉండడానికి వీల్లేదు, అలాగే ర్యాలీలు కూడా నిర్వహించడానికి వీల్లేదు. ఇప్పటికే ముఖ్య వైసీపీ నేతలందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఉన్నారు. వాళ్ళెవరూ కూడా గుంపులుగా ఉండి ర్యాలీలు కావచ్చు, కాకపోతే ఆందోళన చేయడానికి వీల్లేదు అని అంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేసి ఉన్నారు. చూడాలి మరి ఇటు రాష్ట్రంలో నెలకొన్న
పరిస్థితులపై సుదీర్ఘమైన చర్చతో పాటు వైసీపీని ధీటుగా ఎదుర్కోవడానికి ఇద్దరు నేతలు కూడా మాట్లాడుతున్నారు. ఇటు ఉప ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమంత్రి కూడా. వీటి సారాంశం ఏంటి అన్నది మనకు మరికొద్దిసేపట్లోనే తెలుస్తుంది.